చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందాం అన్న. ముందైతే ఈ టమాటాలు కొన్ని చిక్కుడుకాయలు కొన్ని కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసి అందులో కొంచెం తాలింపులు వేసుకోండి. తర్వాత ఈ చిక్కుడుకాయలు మీరు కట్ చేసుకున్న టమాటాలు మొత్తం ఒక్కోటి వేసేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత బాగా వేసుకోండి. ఇలా కొంచెంసేపు అయితే వేసుకుంటూ ఉండండి అన్న. ఒక 5-10 నిమిషాలు, లేదంటే మీకు సరిపోయినంతసేపు ఒక అరగంట ఇట్లా చిక్కుడుకాయలు కొంచెం వేసుకుంటూ ఉండండి అన్న కొంచెంసేపు. దీని తర్వాత స్టెప్ అయితే మనం టమాటాలు వేసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు 5 నిమిషాల మధ్యలో వేసుకోండి. టమాటాలు వేసేసుకోండి అన్న. మొత్తం మనం కట్ చేసుకుని పెట్టిన టమాటాలనే వేసుకోండి. వీటిని కూడా మనం కొంతసేపు బాగా వేగే వరకు వేసుకోండి. మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండండి. ఇట్లా తిప్పుకుంటూ ఉంటేనే మనకి ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి టమాటాలు కూడా. ఇప్పుడు పసుపు వేసుకోండి అన్న. పసుపు 1 చెంచా వేసుకోండి అన్న. నెక్స్ట్ ఉప్పు వేసుకోండి అన్న. నేనైతే 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాం. ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇట్లా తిప్పుకుంటూ ఉండి కర్రీ అంతా కలుస్తుంది, మనకి ముక్కలుగా బాగా పడుతుంది. టమాటాలు చిక్కుడుకాయలు వేసి కొంచెం సేపు ఇట్లా తిప్పుకున్నాం కదా, ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి కొంచెం సేపు ఇట్లా దాన్ని బాగా వేగనివ్వండి. ఒక 5-10 నిమిషాల సేపు ఇలా వేపుకోండి అన్న. సిమ్లో ఉంచేసి బాగా వేపుకోండి. ఇట్లా తిప్పుకుంటూ ఉండండి. కర్రీ అంతా కలుపుకోండి బాగా, అంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టేసి కొంచెం సేపు ఇట్లానే ఉంచుకోండి, కొంచెం కలుస్తుంది అంతా. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్న మనం, ఎందుకంటే ఎసరు లేదు కదా, ఎసరు పోసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వాటర్ అయితే పోసుకోండి. నేనైతే నాకు సరిపోయినంత పోసుకున్నాను. మీరు కూడా మీకు సరిపోయినంత పోసుకోండి. మీకు సరిపోయినంత ఎసరు వాటర్ పోసుకోండి అన్న. దీని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు మనం కర్రీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెంసేపు మూత పెట్టేసి ఇలా ఉంచండి. ఇలా ఈ కర్రీ నాకు 10-20 మినిట్స్ మనం బాగా ఉడకనివ్వాలన్న. కొంతసేపు ఇలానే మెయింటైన్ చేయాలి. మీరు కూడా ఇలానే చేయండి, లేదంటే మీరు ఇంకా ఉడికించుకోవాలంటే ఎక్కువ టైం కూడా మెయింటైన్ చేయొచ్చు. మేమైతే ఒక 20-30 మినిట్స్ అయితే నేను ఇప్పుడు మెయింటైన్ చేయబోతున్నాను అన్న. ముందు మనం ఎసరు పోసుకున్నాం కదా వాటర్, దాని తర్వాత ఇప్పుడు పావు గంట అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం ఎంతవరకు కుక్ అయింది అనేది. బాగానే ఉడికిందన్న. కాకపోతే మనం టేస్ట్ అది మనం చూసుకోవాల్సి ఉంటుంది, అలా ఉప్పు కారం అన్నీ ప్రాపర్గా సరిపోయినాయా లేదనేది. మాకైతే ఓకే అన్న, సరిపోయింది. నేను వేసుకున్న క్వాంటిటీ అయితే మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అన్న మీరు. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది బ్రో. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.